హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భావని అండ్ తనుష్. ఈ వీడియోలో మీరు మా గోవా టూర్ చూడబోతున్నారనమాట. పిల్లలు ఎగ్జామ్స్ అయిపోయినాయి కాబట్టి గోవాకి తీసుకెళ్ళండి అని అడిగారు పిల్లలు. సో ఒక 2 days షార్ట్ ట్రిప్ ప్లాన్ చేసుకున్నాము గోవాకి. మార్నింగ్ 6 o'clockకి స్టార్ట్ అయ్యాము సింధనూరులో. సో మేము ఆల్మోస్ట్ గోవా రీచ్ అయ్యేసరికి ఆఫ్టర్నూన్ 1:30 అలా అయిందనమాట. సో ముందు లంచ్ చేసేసుకొని ఆ తర్వాత రిసార్ట్కి వెళ్దామని లంచ్ కోసమని ఆగాము. ఇది గూమర్ రెస్టారెంట్ అనమాట. ఇది ట్రెడిషనల్ రాజస్థానీ రెస్టారెంట్. ఇది రెస్టారెంట్ యాంబియన్స్ చాలా బాగుంది. ఇలా నీట్గా మంచిగా ఉంది రెస్టారెంట్ అంతా. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పెయింటింగ్స్ వేశారు. అలాగే మన పాతకాలం నాటి ఇత్తడి డబ్బాలు, రాజుల కాలంలో కాగడాలు అవి ఉండే కదా, అలాంటి కాగడాలు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పెయింటింగ్స్ అన్నీ ఉన్నాయి ఈ రెస్టారెంట్లో. అండ్ రాజస్థానీ ఫుడ్ మనంత స్పైసీగా కారం లెవెల్స్ అవి లేవు, కొంచెం చప్పగా ఉంది, బట్ బాగుంది, ఇట్స్ ఓకే. తర్వాత నెక్స్ట్ మేము మా రిసార్ట్కి వెళ్ళిపోయాము. ఇది రామన్ రిసార్ట్ అనమాట. లాస్ట్ టైం మేము గోవాకు వచ్చినప్పుడు ప్రైమో బాంబ్ అనే రిసార్ట్కి వెళ్ళాము కదా. సో ఈసారి ఈ రిసార్ట్ బాగుంది అని మా ఫ్రెండ్స్ చెప్తే ఈ రిసార్ట్కి వచ్చాము. ఇది కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది, రామన్ రిసార్ట్ కూడా. అండ్ ఇక్కడ స్పెషల్ ఏంటంటే రిసార్ట్ నుంచి నడుచుకుంటూ వెళ్తే ఒక 10 minutesకి బీచ్ వస్తుంది. బీచ్ కోసం సపరేట్గా ఎక్కడికి వెళ్ళని అవసరం లేదనమాట. రిసార్ట్ పక్కనే బీచ్. ఈసారి అలా ప్లాన్ చేసుకున్నాము. అండ్ ఇది మేము తీసుకున్న రూము. ఇది గార్డెన్ రూమ్ అనమాట. అంటే మాకు ఎదురుగుండా గార్డెన్ ఉంటుంది. రూమ్ అంతా చాలా క్లీన్గా నీట్గా ఉంది. వాష్రూమ్స్ అన్నీ కూడా మంచి నీట్గా హైజీనిక్గా ఉన్నాయి అంతా. అండ్ మేము ఒక ఎక్స్ట్రా బెడ్ కూడా తీసుకున్నాము తనుష్ కోసమని. చాలా బాగుంది రూము. ఇక్కడ రూమ్ బయట ఒక 2 BMWs కనిపించినాయి. చూసారా భావని ఎక్సైట్మెంట్. BMWs అంటే చాలా ఇష్టం భావనికి. రండి ఇప్పుడు రిసార్ట్ టూర్ చూపిస్తాను మీకు. ఇలా మీరు ఎక్కడ చూసినా రిసార్ట్లో మొత్తం గ్రీనరీనే ఉంటుంది. మంచిగా ట్రీస్, లాన్స్, గార్డెన్స్, మంచిగా నీట్గా ఉంది రిసార్ట్ అంతా కూడా. ఇది పూల్ అన్నమాట. పూల్ ఎవ్రీడే క్లీన్ చేస్తున్నారు మార్నింగ్. పూల్ కూడా చాలా హైజీనిక్గా మెయింటైన్ చేస్తున్నారు. ఇలా పూల్ ఎదురుగుండా కూడా కొన్ని రూమ్స్ ఉన్నాయన్నమాట. వాటిని పూల్ రూమ్స్ అంటున్నారు. అలాగే మధ్యలో కూడా ఇలా కొన్ని రూమ్స్ ఉన్నాయి ఆక్టోగోనల్ షేప్లో. సో ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రూమ్స్ ఉన్నాయి. రిసార్ట్ చాలా బాగుంది. ఇలా పాత్కి అటు ఇటు కూడా రూమ్స్ ఉన్నాయన్నమాట. ఈ ఇసుకలో కూడా ఎక్కడ లీవ్స్ పడినా వాళ్ళు మార్నింగ్ అండ్ ఈవినింగ్ 2 పూట్ల కూడా క్లీన్ చేస్తున్నారు రిసార్ట్ అంతా. అండ్ ఈ లాన్కి, ఈ ట్రీస్కి, గార్డెన్కి అంతా కూడా 2 పూట్ల వాటర్ చేస్తున్నారు. చాలా క్లీన్గా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు రిసార్ట్ని మాత్రం. 10 out of 10 ఈ రిసార్ట్కి. అక్కడక్కడ కూర్చోవడానికి ఇలాగా మంచిగా సీటింగ్స్ కూడా అరేంజ్ చేశారు మనకి. అండ్ ఇట్స్ మీ అంబియన్స్ చాలా బాగుంది. ఇది రెస్టారెంట్ అన్నమాట. వీళ్ళు మనం ఫుడ్ కూడా మనం ఎలా చెప్తే అలా రెస్టారెంట్ వాళ్ళు మంచిగా వండి పెడుతున్నారు. గోవన్ జనరల్గా ఉప్పు, స్పైసీ లెవెల్స్ తక్కువ ఉంటాయి. సో వీళ్ళు మనకి ఎలా కావాలంటే వాళ్ళు పెడుతున్నారు. అండ్ సర్ప్రైజ్ బీచ్. సో ఇలా నడుచుకుంటూ వస్తే బీచ్ అన్నమాట. చూసారా? సో ఈసారి ఎక్కడికి విజిటింగ్ పెద్దగా పెట్టుకోలేదు మేము. టైం అంతా బీచ్లోనే గడపాలని ఫిక్స్ అయ్యాము. మంచిగా ఆడుకున్నాము బీచ్లో. అండ్ ఫ్రెష్ అయిపోయాక ఈవినింగ్ ఇలా బీచ్ దగ్గరికి వచ్చామన్నమాట. మంచిగా డెకరేట్ చేశారు బీచ్ సైడ్ అంతా. సో ఇక్కడ మనకి ఏమైనా స్పెషల్ డేస్ ఉంటే ఇక్కడ మనము టేబుల్ బుక్ చేసుకోవచ్చు, డిన్నర్ బుక్ చేసుకోవచ్చు, ఏమన్నా యానివర్సరీ ఉన్నా, బర్త్డేస్ ఉన్నా కూడా బుక్ చేసుకోవచ్చు. మనము మంచిగా డెకరేట్ చేయొచ్చు అన్నమాట. ఎస్, వీ లవ్ గోవా. లాస్ట్ టైం లాగే బాగుంది. ఈసారి కూడా హెయిర్ స్టైల్ ట్రై చేసిందనమాట. బాగుంది హెయిర్ స్టైల్. అండ్ ఈ హెయిర్ స్టైల్ వేసేవాళ్ళు చాలామంది మన కర్ణాటక పీపులే. అందరూ హుబ్లీ ధార్వాడ్ సైడ్ నుంచి వచ్చిన వాళ్ళే అనమాట చాలామంది ఇక్కడ.
నైట్ ఇలాగా మంచిగా బీచ్ సైడ్ మ్యూజిక్ పెట్టి టేబుల్స్ ఇలా మంచిగా డెకరేట్ చేశారు. సో సరదాగా అలా నడుస్తూ వెళ్ళాము బీచ్ సైడ్ మేము నలుగురము. నెక్స్ట్ డే మార్నింగ్ చక్కగా పొద్దున్నే లేచి బీచ్లో ఆడుకొని అందరము ఫ్రెష్ అయిపోయి పనిలో పనిగా బీచ్లో ఫొటోస్ కూడా తీసుకున్నాం అన్నమాట. ఫొటోస్ వీడియోస్ ఇలాగా. బీచ్ తర్వాత చక్కగా పూల్కి వెళ్ళి పూల్లో కూడా మంచిగా ఆడుకొని ఆ తర్వాత ఫ్రెష్ అయిపోయాము. ఆఫ్టర్నూను ఫ్రీగా ఉన్నాం కదా అని మ్యూజియంకి వెళ్ళాము. ఇది మ్యూజియం ఆఫ్ గోవా అన్నమాట. ఇక్కడ టికెట్ ఉంది, ఈవినింగ్ వరకే ఉంటుంది. సో టికెట్ తీసుకొని వెళ్ళాక అక్కడ ఒక డాక్యుమెంటరీ ఉంటుంది. మనం ఆ డాక్యుమెంటరీ చూసి మ్యూజియం చూస్తే ఒక్కొక్క పీస్ని వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఇది దేనికి సింబల్, ఇది దేనికి సింబల్ అని. అప్పుడు మనకి అర్థమవుతుంది అనమాట. సో డాక్యుమెంటరీ ఒక 15 minutes అలా ఉంటుంది. సో ఇక్కడ పచ్చిమిర్చి ఎందుకున్నాయంటే మన ఇండియన్ వంటకాల్లో ఇదివరకు మిరియాలు మాత్రమే ఉండేవి కారానికి. సో పోర్చుగీస్ వాళ్ళు వచ్చినప్పుడు ఫస్ట్ పచ్చిమిర్చిని మన ఇండియాకి ఇంట్రడ్యూస్ చేశారనమాట. ఇప్పుడు పచ్చిమిర్చి లేకుండా అసలు మన ఇండియన్ వంటకాలు మనం ఊహించుకోగలమా? అంత పార్ట్ అయిపోయినాయి అవి మన లైఫ్లో. సో ఇలా ప్రతి పీస్కి ఒక్కొక్క మీనింగ్ ఉంది ఇక్కడ. ఇది నరకాసురుడిది అనమాట. ఇలాగా డిఫరెంట్ పీసెస్ని ఇక్కడ వీళ్ళు ఎగ్జిబిషన్లో పెట్టారు. అలాగే గోవన్ పీపుల్ ఫిష్ని చాలా ఇష్టపడతారు. బెంగాలీ వాళ్ళలాగా ఫిష్ వీళ్ళకు కూడా వాళ్ళ లైఫ్లో ఒక పార్ట్ అయిపోయింది. ప్రతిరోజు వాళ్ళు ఖచ్చితంగా ఫిష్ తినాల్సిందే. ఆయన సరదాగా అన్నారనమాట, ఎముడొచ్చి నీ టైం అయిపోయిందని చెప్పినా కూడా ఫిష్ తినేసి వస్తాను, ఈరోజు మా ఇంట్లో కూర ఉంది, రేపు పొద్దున్న వెళ్దామని చెప్తారంట గోవన్ పీపుల్. అంత ఇష్టం అంట. అండ్ ఇక్కడ ఇన్కంలో వాళ్ళది మెయిన్ ఇన్కమ్ కూడా ఫిషింగే. చాలామంది ఇక్కడ ఫిషింగే చేస్తూ ఉంటారనమాట. అదంతా కూడా మనకి పెయింటింగ్స్లో కనిపిస్తుంది. అండ్ పోర్చుగీస్ వాళ్ళు మనకి బ్రెడ్స్ కూడా ఇంట్రడ్యూస్ చేశారు. సో వాళ్ళు వచ్చినప్పుడు మంచి బ్రెడ్స్ ఇంట్రడ్యూస్ చేసేవాళ్ళు. అప్పుడు ఫ్రెష్ బ్రెడ్స్ వీళ్ళు బేక్ చేసుకొని సైకిల్ మీద అమ్మేవాళ్ళంట ఇదివరకు. ఆ బ్రెడ్స్ చాలా టేస్టీగా ఉండేవి అన్నమాట. వాటిని కూడా ఇక్కడ ఒక ఆర్ట్ ఫామ్లో చూపించారనమాట. అండ్ గోవా ఇల్లులు చూడాలి, ఎంత బ్యూటిఫుల్గా ఉంటాయంటే గోవన్ ఇల్లులు సేమ్ మన కేరళ ఇల్లులు ఎలా ఉంటాయి అలా ఉన్నాయి. మిక్స్డ్ విత్ పోర్చుగీస్ కలర్స్ అనమాట. డిఫరెంట్ అండ్ వైబ్రెంట్ కలర్స్ ఉంటాయి ఇల్లులన్నీ కూడాను. విండోస్ ఎస్పెషల్లీ విండోస్ని చాలా మంచిగా డిజైన్ చేస్తారు. వీళ్ళదే ఒక స్పెషల్ డిజైనింగ్, గోవన్ డిజైనింగ్. సో ఇలా డిఫరెంట్ ఆర్ట్ పీసెస్ ఉన్నాయి, వాటికి డిఫరెంట్ మీనింగ్స్ ఉన్నాయి. అవన్నీ మనం మ్యూజియం విజిట్ చేస్తే మనకు అర్థమవుతుంది. మ్యూజియం కంపల్సరీ చూడాలా అంటే ఇట్స్ ఓకే, కంపల్సరీ ఏం కాదు. బట్ టైం ఉన్నప్పుడు వెళితే ఓన్లీ బీచ్లే కాకుండా కొంచెం హిస్టరీ కూడా మనకు అర్థమవుతుంది అనమాట. మేము ఎలాగో చాలా ఎండగా ఉంది, ఆఫ్టర్నూన్ ఏమీ చేయలేము, బీచ్కి ఏమీ వెళ్ళలేము కాబట్టి ఆఫ్టర్నూన్ టైమింగ్ ఇలాగ ఇండోర్ యాక్టివిటీస్ ప్లాన్ చేసుకున్నాము. అండ్ సమ్మర్లో గోవా వెళ్ళకూడదు, బట్ పిల్లలు అడిగారు కదా అని గోవాకు వచ్చామన్నమాట. చాలా వేడిగా ఉంది, ఎక్కడికి తిరగలేం మనం. అండ్ గోవాలో చాలా షాప్స్లో కాజు పెట్టి అమ్ముతారు హోల్సేల్గా. మంచి కాజు మంచి ప్రైస్కి దొరుకుతుందంట. ఈ చుట్టుపక్కల జీడిపప్పు బాగా పండిస్తారు కాబట్టి కాజు బాగా అవైలబుల్ ఉంది ఇక్కడ. సో ఇదంతా చూసుకొని తర్వాత రిసార్ట్కి వెళ్ళిపోయాను నేను. ఈవినింగ్ పిల్లలకి గేమ్స్ బుక్ చేసామన్నమాట. మనం కలంగుట్ బీచ్లో బాగా బీచ్లో చూస్తే చాలామంది టూరిస్టులు ఉంటారు అక్కడ. మనకు అసలు టైమే దొరకదు ఈ యాక్టివిటీస్ చేయడానికి. ఇది మాత్రం రిసార్ట్కి పక్కనే ఉంది కాబట్టి ఎక్కువ మంది టూరిస్టులు లేరు. ఓన్లీ ఈ రిసార్ట్ పీపుల్. పక్కన ఇలాగే ఒక 2-3 రిసార్ట్లు ఉన్నాయన్నమాట. ఆ పీపుల్ అంతే ఉన్నారు, ఎక్కువ క్రౌడ్ లేదు. సో ప్రశాంతంగా మనం ఇక్కడ స్పోర్ట్స్ ఎంజాయ్ చేయొచ్చు, బీచ్ ఎంజాయ్ చేయొచ్చు.
ఇక్కడ మేము ప్యాకేజ్ తీసుకున్నాం అనమాట, 5 గేమ్స్ కలిపి. సో ఆ గేమ్స్ ఏంటంటే స్పీడ్ బోటు, బంపర్ రైడ్, బనానా రైడ్, పారాషూటు, జెట్ స్కీ, ఇవి అంటారు కదా, ఇవన్నీ అనమాట. సో మేము వెళ్ళలేదు, మేము ఇద్దరం చక్కగా బీచ్లో కూర్చొని పిల్లలు ఎలా ఎంజాయ్ చేస్తున్నారా అని చూసాము. పిల్లలు మాత్రం చక్కగా అన్ని 5 వాటర్ యాక్టివిటీస్ మంచిగా ఎంజాయ్ చేశారు ఇద్దరు. అండ్ ఏమీ భయపడాల్సిన అవసరం లేదు, వీళ్ళందరూ కూడా చాలా ఎక్స్పర్ట్స్ ఉన్నారు, జాగ్రత్తగా తీసుకెళ్ళి అన్నీ చేయించుకొస్తారు. అండ్ ఈ రిసార్ట్ వాళ్ళే చెప్పారు కాబట్టి ఇంకా వాళ్ళందరి గైడ్లైన్స్ కూడా ఉంటుంది, వీళ్ళు చాలా జాగ్రత్తగా తీసుకొస్తున్నారు. అండ్ ఇక్కడ ఈ వాటర్ యాక్టివిటీస్లో ఉన్న చాలామంది కూడా మన కర్ణాటక వాళ్ళే అనమాట. సేమ్ మళ్ళీ హుబ్లీ ధార్వాడ్ సైడ్ వాళ్ళే, అందరూ ఇక్కడ జాబ్స్ చేస్తూ సెటిల్ అయ్యారనమాట. చాలామంది కర్ణాటక పీపుల్ ఉంటారు మనకి ఇక్కడ గోవాలో బీచెస్ దగ్గర, క్యాబ్స్లో వాళ్ళే ఉంటారు. మనం భయపడతాం కానీ యాక్టివిటీస్ అన్నీ చేయడానికి పిల్లలు మాత్రం మంచిగా ఎంజాయ్ చేస్తారు ప్రతి యాక్టివిటీని. యాక్టివిటీస్ అన్నీ అయిపోయాక షాపింగ్ సరదాగా చూద్దామని షాపింగ్కి వెళ్ళామన్నమాట. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీసెస్ ఉన్నాయి, ఇవన్నీ కూడా డెకరేటివ్ ఐటమ్స్ ఉన్నాయి, షెల్స్తో చేసిన ఐటమ్స్ ఉన్నాయి. ఎక్కువ మంది ఫారినర్స్ వస్తారు కదా, సో యాంటిక్ పీసెస్ ఉన్నాయి డెకరేషన్ చేసుకోవడానికి, ఇలాంటి అన్నీ ఉన్నాయి. కాకపోతే బాగా బేరమాడాలి మనం ఇక్కడ. వాళ్ళు 200 చెప్తే మనం 50 దగ్గర నుంచి స్టార్ట్ చేయాలి, అప్పుడే రేట్ వర్కౌట్ అవుతుంది. చూసారా, గోవా స్పెషల్ డ్రెస్సెస్, హ్యాండ్ బ్యాగ్స్ అయితే చెప్పనక్కర్లేదు. అంతా ఒక గుజరాతీ రెస్టారెంట్లో మంచిగా ఫుడ్ తినేసాము. గుజరాతీ స్టైల్ కూడా ట్రై చేసాము. ఫుడ్ బాగుంది, ఎక్కువ స్పైసీ లేదు, ఉప్పు లేదు, కరెక్ట్గా చక్కగా ఉంది. అండ్ నెక్స్ట్ డే ఇది మా రిసార్ట్లో బఫే అనమాట, బ్రేక్ఫాస్ట్ బఫే ఉంది మాకు. ఫుడ్ బాగుంది, ఇలా జ్యూసెస్, ఫ్రూట్స్, తర్వాత బ్రెడ్, బన్, అండ్ మన ఇండియన్ బ్రేక్ఫాస్ట్ కూడా ఉంది. ఆమ్లెట్స్, స్క్రాంబుల్డ్ ఎగ్స్ అన్నీ ఉన్నాయన్నమాట. పరాటాలు పెట్టారు ఒకరోజు, ఇడ్లీలు, వడలు, దోశ, ఊతప్పం, ఇలా అన్నీ ఉన్నాయి. టీ, కాఫీ అన్నీ ఉన్నాయి. బాగుంది, రెస్టారెంట్లో బ్రేక్ఫాస్ట్ బాగుంది. లంచ్ అండ్ డిన్నర్ మనం బయట చేసుకోవాలన్నమాట. ఇలా బ్రేక్ఫాస్ట్ అయిపోయాక మంచిగా రూమ్లో రెస్ట్ తీసుకొని తర్వాత మేము ఫోర్ట్కి వెళ్ళామన్నమాట ఈరోజు ప్లాన్ ప్రకారం. ఇది రీస్ మగోస్ ఫోర్ట్, దీనికి కూడా టికెట్ ఉందన్నమాట. సో మేము టికెట్తో పాటే పైకి వెళ్ళడానికి ఒక వ్యాన్ కూడా బుక్ చేసుకున్నాము. చాలా బ్యూటిఫుల్గా ఉంది ఫోర్ట్. మ్యూజియం ఆఫ్ గోవాకి వెళ్ళినా వెళ్ళకపోయినా ఖచ్చితంగా ఫోర్ట్కి మాత్రం వెళ్ళండి కుదిరిన వాళ్ళందరూ. బీచెస్ ఒకటే కాదు, ఈ ఫోర్ట్ కూడా ప్లాన్ చేసుకోండి నెక్స్ట్ టైం. చాలా బ్యూటిఫుల్గా ఉంది ఫోర్ట్ మాత్రం. రండి ఫోర్ట్ చూద్దాం అందరం. దీన్ని పోర్చుగీస్ వాళ్ళు తీసుకున్నారనమాట. ఇక్కడ అప్పుడులో ఫ్రీడమ్ ఫైటర్స్ని ఇక్కడ బంధించారంట పోర్చుగీస్ వాళ్ళు. సో ఇవన్నీ సెల్స్ కనిపిస్తున్నాయి కదా మనకి, ఇలా మనకి హిస్టరీ అంతా తెలుస్తుంది ఇక్కడ. తర్వాత పోర్చుగీస్ పీపుల్ నుంచి బ్రిటిష్ పీపుల్ తీసుకున్నారంట తర్వాత ఈ ఫోర్ట్ని. రీస్ మగోస్ ఫోర్ట్ అనమాట. కాకపోతే మేము చేసిన తప్పు ఏంటంటే మేము ఆఫ్టర్నూన్ టైం వెళ్ళాము, అలా కాకుండా మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ వెళ్ళుంటే ఇంకా కొంచెం ఎక్కువ ఎక్స్ప్లోర్ చేసేవాళ్ళం అనమాట. సమ్మర్ కాబట్టి ఎండ ఫుల్గా ఉంది, ఎక్కువసేపు తిరగలేకపోయాము, ఫుల్ స్వెట్టింగ్ అయిపోతూ ఉంది. అది బీచ్ సైడ్ కదా, ఇంకా బాగా జిగురులాగా ఉందన్నమాట. క్రౌడ్ కూడా తక్కువ ఉంది, చాలా ఎక్కువ మందికి తెలియదు ఈ ప్లేస్. సో నెక్స్ట్ టైం గోవాలో మాత్రం మీరు కంపల్సరీ ఈ ఫోర్ట్ని ఒకసారి విజిట్ చేయండి. చాలా బ్యూటిఫుల్గా ఉంది ఫోర్ట్ అంతా. ఒక సైడ్ మాండోవి రివరు, ఒక సైడ్ అరేబియన్ సీ, ఈ రెండు కలిసే ప్లేస్ని కూడా మనం చూడొచ్చు.
ఇప్పుడు ఇది ఒక కల్చర్ హెరిటేజ్ సెంటర్ అనమాట. అండ్ ఇక్కడ పిక్చర్స్ చూడాలి ఎంత బ్యూటిఫుల్గా వస్తున్నాయో. ఈ లొకేషన్లో చాలా బ్యూటిఫుల్గా వస్తున్నాయి పిక్చర్స్. ఇక్కడ ఇలా మేము ఫోర్ట్ అంతా తిరిగి చూసాము. ఎంతమందిని ఇక్కడ బంధించారు, వాళ్ళ పేర్లు ఏంటి, ఇవన్నీ కూడా అక్కడ ఉందన్నమాట. ఒక 1 అవర్ 1.5 అవర్ టైం పెట్టుకొని వస్తే సరిపోతుంది ఈ ఫోర్ట్ అంతా తిరిగి చూడడానికి. మనకి ప్రతిదీ తిరిగి ఎక్స్ప్లోర్ చేసాము, చూసాము. కంపల్సరీ విజిట్ చేయాల్సిన ప్లేసెస్ ఇవి. అండ్ ఈసారి మేము ఎక్కువ ప్లేసెస్ పెట్టుకోలేదు కాబట్టి 2 ప్లేసెస్కే వెళ్ళాము. ఒకటి మ్యూజియము, ఒకటి ఫోర్టు. అది కూడా ఆఫ్టర్నూన్ టైం పెట్టుకున్నాం అనమాట. మార్నింగ్ అండ్ ఈవినింగ్ బీచ్లోనే ఆడుకున్నాము పిల్లలతో. సో వీళ్ళందరూ ఇక్కడ బంధించబడిన వాళ్ళు అనమాట. ఇంతమందిని ఇక్కడ బంధించి ఉంచారు ఇక్కడ. మనం ఇప్పుడు ఎంత హ్యాపీగా ఇండిపెండెంట్గా ఉన్నాము. ఇలాంటి వాళ్ళు ఎంతోమంది త్యాగం చేశారు కాబట్టి మనం ఇంత హ్యాపీగా తిరగగలుగుతున్నాము. చాలా గ్రాటిట్యూడ్ ఫీల్ అవ్వాలి మనం. ఈ ఫోర్ట్ అంతా తిరిగి చూసి మధ్యాహ్నము ఇంకా రిసార్ట్కి వెళ్ళిపోయామన్నమాట. చక్కగా రిసార్ట్లో ఫిష్ కావాలి అని అడిగి పెడితే మంచిగా మసాలా వేసి ఫిష్ మంచిగా చేసి పెట్టారు. చాలా బాగుంది ఫిష్. అండ్ ఇది బాగుంది పారాషూట్ రైడ్ అనమాట. ఏమీ భయం లేదు పిల్లలకి, చక్కగా ఎంజాయ్ చేశారు. చూస్తే మనకి భయం వేస్తుంది కానీ వాళ్ళకి ఏమీ భయం లేదు, వాళ్ళకి మంచిగా ఎంజాయ్ చేశారు. సో ఇలాగ ఈ 2 days కంప్లీట్గా ఫ్యామిలీ టైమే మాది. మంచిగా బీచ్లో ఆడుకోవడం, పిల్లలతో టైం స్పెండ్ చేయడం. సో ఇయర్ అంతా కష్టపడతాం మనం. ఒక్క 2 days మన కోసం, పిల్లల కోసం మనం టైం తీసుకోవాలి కంపల్సరీ. టైం కుదిరినప్పుడల్లా ఎక్కడికో వెళ్ళాలనే కాదు, ఇంట్లో కూడా ఎంజాయ్ చేయొచ్చు. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.